ఎందుకంటే నేను గతంలో ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని చేయించాను కాబట్టి దాన్ని అదే కంపెనీ పేరు మీద ఎస్క్రూ అకౌంట్ పెట్టి వేరే కాంట్రాక్టర్ని ఇప్పించి లాస్ట్ మంతే అన్ని ఏర్పాటు చేశాను. ఈ జనవరి మొదటి వారంలో మొదటి స్లాబ్ అవుతుంది. మీ అందరికీ చైర్మన్ గారి ద్వారా సభ ద్వారా ఆ ప్రాంత ప్రజలు మొత్తం ఫిర్యాదు కూడా కానీ గట్కేసర్ వరకు ఎంతమంది గుంతలలో పడిపోయినో తెలియదు, ఎంతమంది యాక్సిడెంట్ అయినో తెలియదు, పిల్లర్స్కి ఎంతమంది ఆగిందో తెలియదు. అంటే 7 సంవత్సరాలు 7 కిలోమీటర్ ఫ్లైఓవర్ కట్టలేని ప్రభుత్వాన్ని మనం చూసాం. కానీ నేను చెప్తున్నాను, నేను ఇనిషియేటివ్ తీసుకొని రెగ్యులర్గా ప్రతిరోజు ఒక గంట మాట్లాడుతుంది దాని గురించి. నేనే గ్రేట్ చెప్పుకుంటాను. నా బాధ్యత ఆర్ఎండ్బి మినిస్టర్గా నేషనల్ హైవే కూడా నాకే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 20 నెలల లోపు ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఎల్ఓపి గారికి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా కూడా రీజనల్ లింక్ రోడ్ సంబంధించి 2017లో గతంలో ఓఆర్ఆర్ నిర్మించడం. ఓఆర్ఆర్ తర్వాతనే అక్కడనే కోకాపేట ఎస్సీజెడ్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అదే ప్లేస్లో కట్టుకుంటూ ఆ ఎయిర్పోర్ట్ లింక్గా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వేస్పే కట్టి హైదరాబాద్ ఈ స్థాయిలో ఉన్నదంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ఆలోచనతో 6,500 కోట్లు జైకా ఫండ్స్తోని ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం. సరే, ఇవాళ ఎవరి చేతులకు ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయింది, దాన్ని ఎవరు అమ్ముకున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఇక మేము దిక్కులేక ఈ ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్ వేస్తూ నూతనంగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్ 2018లో అనౌన్స్ చేసిండ్రు. 6 సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వం దాని గురించి మాట్లాడలే. దాన్ని మొన్న 12th రోజు మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను దగ్గర కూర్చొని అన్ని అప్రూవల్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఢిల్లీలో వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేసి అది కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మంచి రేట్ ఇచ్చే విధంగా చేసి నార్థన్ పార్ట్ సంగారెడ్డి టు వయా భువనగిరి టు చౌటుప్పల్ వరకు సదరన్ పార్ట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, మీన్స్ అలైన్మెంట్ అయిపోయింది. ఇదేమో ల్యాండ్ ఎక్విజిషన్ 94% సీజ్ చేసినాం. 94% అయిపోయిందంటే క్యాబినెట్లో డిసైడ్ అయిన తర్వాత నెంబర్ ఇస్తారు. నెంబర్ తర్వాత జనవరి ఎండింగ్లో పేమెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫేజ్ 2 చౌటుప్పల్ టు తంగడపల్లి మీదకి వెళ్ళి ఇక్కడ ఈ రోడ్డు కూడా ఫేజ్ 2లో చెకప్ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే మీరు 10 ఏళ్ళలో 7 కిలోమీటర్లు కంప్లీట్ చేయండి. 7 ఏళ్ళు అందుకే ముగిస్తారు. ఎందుకంటే సభ్యుల ద్వారా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఘనకార్యాలు కూడా చెప్పాలి అధ్యక్ష. మేము చేసే మేము షార్ట్ డిసిషన్ కాదు, నేను ప్రజలకు తెలవాలని మీరు మీ గౌరవ సభ్యుల రిక్వెస్ట్. నేను ఎవరినో క్రిటిసైజ్ కాదు. ఇప్పుడు ఉప్పల్ అధ్యక్ష స్పీకర్ చైర్మన్ సాబ్ ఉప్పల్ గట్కేసర్ రోడ్డు నేను స్వయంగా పరిశీలించిన ఎంతమంది బాధపడుతున్నారంటే, అవును నేనే ప్రజలకు ఏం చెప్పాలంటే గౌరవ చైర్మన్ గారి ద్వారా మెసేజ్ పోతే ఖచ్చితంగా 2 నెలల్లో పూర్తి అవుతుందని హామీ ఇవ్వడానికి చెప్తున్నాను. మీరు చేయలేదనో మీరు పని అయిపోయింది కాబట్టి మీ గురించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్, టైం వేస్ట్. మాకు సమయం ఉన్నది కాబట్టి ఇవన్నీ పూర్తి చేస్తామని మీ ద్వారా వాళ్లకు ప్రజలకు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 4149 జీవన్ రెడ్డి గారు. I put the question.